రైతు సోదరులందరూ కూడా నమస్కారం. నేను మీ మధుకోటేశ్వరరావుని, స్ట్రింగ్ బయాలజికల్స్. అలాగే మనమైతే ప్రస్తుతానికైతే ఈరోజు కర్నూలు జిల్లాలో గోనెగండ్ల మండలం మరి పిల్లిగుండ్ల అనే గ్రామంలో అయితే మొక్కజొన్న అయితే వేయడం జరిగింది. రైతు ఇక్కడ మనకు దాదాపుగా ఒక 7 ఎకరాల్లో అయితే మన బయోస్టిమ్యుల్ అయిన మందు అయితే వాడించడం జరిగింది. వానటువంటి రైతు రామాంజనేయులు అన్న మనతోనే ఉన్నాడు, మరి మాట్లాడదాం. అన్నగారు నమస్తేనా? నమస్తే సార్. అన్న మన దేవురనా? పిల్లిగుండ్ల గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా. అన్న ఈ బయోస్టిమ్యుల్ అయిన మందు మీరు ఎన్ని రోజుల కిందట వాడినారన్న? 25 రోజులు అయిందన్న. నేను చిన్న స్టేజ్లో కొట్టినా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొట్టినా, ఎర్రగా అంత వాన పడి జిడ్డుగా అయిపోయిండే. ఇంకా ఈ స్టేజ్లో కొట్టినా పోతుందేమో అనుకుంటున్నా చేను. ఇంకోటనా, మీకు గమనించినట్టయితే మీకు సైడ్ కి ఇట్లా బ్రాంచెస్ వస్తున్నాయి, పిలకలు. ఈ పిలకలు ఉన్నప్పుడు కొట్టారు, కొట్టారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ విధంగా ఉందన్న ఈ మందు? ఎలా పనిచేసింది? నాకైతే బ్రహ్మాండ పని చేసిందన్న. నాకైతే పోతుంది అనుకున్న తోట బ్రహ్మాండ పని చేసినది, బాగా పనిచేసింది. ఏమి ఇబ్బంది లేదు, ఏమైతే ఇబ్బంది లేదు. కొట్టుకోవచ్చు, పక్కా కొట్టుకోవాలా. పక్కా కొట్టుకోవాలి. ఇది కొట్టిన దానికి కొట్టిన దానికి ఏమైనా తేడా ఉందా? దానికి అనేది తేడా. నా చేనే బాగాలేకుండా లేదు, చాలా బాగుంది. ఇంకా ఇది అసలు ఎర్రగా కిందగా వర్షం కొట్టి కిందగా ఇదైపోయింది. వర్షాల్లో మీరు నాటారు అప్పుడు మొక్కజొన్న? వర్షాల్లో నాటినా. ఇప్పుడు మీరు ఈ మందు వేరే రైతులకు ఎవరికైనా రికమెండ్ చేస్తున్నారన్నా? అంటే వాడండి బాగుంటది అని చెప్తున్నారు. వాడని చెప్పినా మా అల్లునికే చెప్తున్నా. కుట్రా అంటే నీళ్ళు కడుతున్నాడు, మందులేడా కొడతానులే అంటున్నారు. చూడండి అన్న, రైతు సోదరులందరూ కూడా దంట అనేది ఏ విధంగా వస్తుంది చూడండి. మనకి ఈ విధంగా బ్రాడ్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మంచిగా గ్రోతింగ్ అనేది బాగా అవుతుంది. అలాగే రైతు మాటల్లో కూడా విందాము. అన్న మీ పొలానికి పక్కనున్న పొలాలకి ఏమైనా తేడా అనిపిస్తుందా? వేరే రైతులు ఏమంటున్నారు? వేరే రైతులు అయితే నాది పోయేది అనుకుంటే, నాది పోయిన దాంట్లో లెక్కే నా తోట అయితే. కానీ మందు కొట్టినాక కంట్రోల్ అయింది, బాగుంది. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 70 95 98 28 62 26. ఇది కొట్టుకున్న మందు. ఈ మందు కొట్టుకుంటే రైతులకైతే ఎటువంటి నష్టం లేదు, పంట దిగుబడి కూడా వస్తుందని చెప్పినారు సారు. పక్కా ఎలాంటి ఇబ్బంది లేదు. చేనులకైతే హైట్ పెరగదు, ఏం పెరగదు, మామూలుగానే ఉంటుంది. బాగుంటుంది, దంటు లాభ వస్తుంది, బాగుంది రిజల్ట్. నాకైతే బాగుంది నా చేను అయితే. మీరు ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు కొట్టినారన్నా? ఎకరాకి ఒక ప్యాకెట్ కొట్టినాము. చిన్న వయసులో ఎకరాకి ఈ ప్యాకెట్ కొట్టినారు. 28 గ్రామ్స్ కొట్టారు. 28 గ్రామ్స్ ని కొట్టినారు. అయితే ఎకరాకు 28 గ్రామ్స్ కొట్టడం వల్ల ఈ విధంగా ఉంది. మళ్ళీ ఒకసారి ఏమైనా స్ప్రే చేస్తారా? చేస్తానన్నా, మళ్ళీ చేయాలనుకున్నా. తడి కట్టి ఒకసారి చేద్దాం అనుకుంటున్నారు. ఓకే అన్న, ధన్యవాదాలు. చేస్తానన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే.